పేరులో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్. ఆ తర్వాత కవితకు బెయిల్ వస్తుందన్న రేవంత్ రెడ్డి. సీఎం స్థాయి దిగజారేలా రేవంత్ రెడ్డి తీరు. ఆయన భాష, వేషధారణ దేశ గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయి. బీఆర్ఎస్ కామెంట్స్. అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కొందరికే అమలు. సీఎం రేవంత్ రైతులను మోసం చేశారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తా. బాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరైన జోగి రమేష్. హిందూపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు. బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు. సత్యసాయి జిల్లాలో మార్పుండదన్న ఎమ్మెల్యే. రెడ్ బుక్ గురించి ఊరూరా మాట్లాడా. జోగి రాజీవ్ నకిలీ పత్రాలతో అగ్రిగోల్డ్ భూములు కొన్నారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్న లోకేష్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దేవినేని అవినాష్. ప్రయాణాన్ని అడ్డుకున్న అధికారులు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. లుకౌట్ నోటీసులు ఉండడంతో అనుమతి నిరాకరణ. అలకవీడని కూన రవికుమార్. గౌతు లచ్చన్న జయంతి వేడుకలో బయటపడిన అసంతృప్తి. కారు దగ్గరికి వెళ్లి గౌతు శిరీష పిలిచినా రాని ఎమ్మెల్యే. ఢిల్లీలో సీఎం రేవంత్ వరుస భేటీలు. విదేశీ సంస్థల ప్రతినిధులతో ముగిసిన చర్చలు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చలు. ఎమ్మెల్సీలుగా కోదండ్ రామ్, అమీర్ అలీ ఖాన్. ప్రమాణం చేయించిన గుత్తా సుఖేందర్. అమరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తానన్న కోదండ్ రామ్. మంత్రి ఆనంద్తో నారాయణ భేటీ. నెల్లూరు సిటీ రాష్ట్ర అభివృద్ధిపై చర్చలు. హాజరైన స్థానిక కూటమి నేతలు. విజయనగరం జిల్లాలో రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ పర్యటన. భోగాపురంలో భూముల క్రయ విక్రయాలపై ఆరా. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల పరిశీలన. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం లేదు. నా వ్యాఖ్యలతో మనస్తాపం కలిగితే క్షమించండి. వివాదంపై కేటీఆర్ ట్వీట్. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆకస్మిక తనిఖీలు. జూబ్లీహిల్స్ లోని పలు బస్తీల్లో దానకిషోర్ పర్యటన. 2 షిఫ్టుల్లో చెత్త సేకరణ చేయాలని ఆదేశం. ఉన్నత చదువులపై దృష్టి పెట్టిన సీతక్క. ఎల్ఎల్ఎం ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్. మహిళలు ఎదగాలంటే విద్య అభ్యసించాలన్న మంత్రి. వరంగల్లో రోడ్డెక్కిన జూనియర్ డాక్టర్లు, మెడికోలు. బెంగాల్లో వైద్య విద్యార్థిని హత్య ఘటనపై నిరసన. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఎస్ఎస్ఎల్వి D3 ప్రయోగం సక్సెస్. కక్షలోకి చేరుకున్న EOS-08 ఉపగ్రహం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు. తుంగభద్ర డ్యాం 19వ గేట్ అమర్చేందుకు చర్యలు. భారీ క్రేన్ల సాయంతో పనులు చేస్తోన్న కార్మికులు. రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో మరమ్మతులు. హైదరాబాద్ లో హడలెత్తిస్తోన్న హైడ్రా. బఫర్ జోన్లలో భవనాల నిర్మాణంపై కొరడా. నిజాంపేటలో కొనసాగుతున్న కూల్చివేతలు. భైంసా నిర్మల్ జాతీయ రహదారిపై రాస్తారోకో. రోడ్డు మార్గం కోసం కత్కాం గ్రామస్తుల ఆందోళన. అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్న పోలీసులు. తిరుచానూరులో పండుగ శోభ. పద్మావతి అమ్మవారి చెంత సామూహిక వరలక్ష్మి వ్రతం. భారీగా తరలివచ్చిన మహిళలు. భైంసా ఏరియా ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు. 24 మంది డాక్టర్లలో 15 మందికి సెలవులు. ఓపీ విభాగంలో ఒకే వైద్యుడుండడంతో కష్టాలు. కోల్కతాలో మహిళా డాక్టర్ హత్యపై నిరసనలు. బెంగాల్లో 12 గంటల బంద్. సిపిఐ పిలుపుతో మూతబడిన షాపులు.